నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా యొక్క దూకుడు కనబడతా ఉంది. హైడ్రా యొక్క దూకుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేత దిశగా హైడ్రా యొక్క బుల్డోజర్లన్నీ ఎటువైపు పయనిస్తూ ఉన్నాయి. రోజో చోటు ఒక పక్కన అసలు ఏ యొక్క నిర్మాణాన్ని కూల్చివేస్తారు, ఏ కాలేజీని కూల్చివేస్తారు, ఏ బఫర్ జోన్లో కట్టుకున్నటువంటి బిల్డింగ్ను కూల్చివేస్తారు, ఎప్పుడు మా వైపు ఆ బుల్డోజర్లు దూసుకువస్తాయి అన్నటువంటి భయంతో ప్రజాప్రతినిధులు కానీ కాలేజీ యాజమాన్యాలు కానీ ముఖ్యంగా బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో కట్టుకున్నటువంటి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పెరగడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏ సందర్భంలో హైడ్రా అధికారులు తమ యొక్క బిల్డింగ్ని జేసీబీలతోటి కూల్చివేస్తారన్నటువంటి భయంగా వాళ్ళు బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి చాలా చూసుకోవడం జరిగింది. మనం ఇటీవల కాలంలో ఏదైతే పోయిన నెల 19వ తారీఖున ఒక స్పెషల్ జీవోను తీసుకొచ్చి హైడ్రాని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అప్పటి నుండి ఇప్పటి వరకు దర్దాపుగా 60 నుంచి 70 పెద్ద పెద్ద బిల్డింగ్లను కూడా కూల్చివేసి మరికొన్ని బిల్డింగ్లకి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. ఇదే సందర్భంలో ఒక కీలకమైనటువంటి అంశం, ఒక భూ బకాసురుడుగా పేరున్నటువంటి వ్యక్తి యొక్క అల్లుడు మరో పక్కన తన కాలేజీలని, తన ఇన్స్టిట్యూట్లని, మెడికల్ కాలేజీలని వీటినన్నింటినీ కూడా చెరువులో కట్టి గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. నాలాలను చూడలేదు, చెరువులను చూడలేదు, కుంటలను చూడలేదు, పార్కులను చూడకుండా అన్నిటిని కబ్జా పెట్టి వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్లను కట్టుకున్నటువంటి వ్యక్తి మాజీ మంత్రి మల్లారెడ్డి. మరి ఆవు పోయి చేను మేస్తే దూడపోయి ఏమో గెట్టును మేసినటువంటి విధంగా ఒక పక్కన మామ దోచుకోవడం, మామ ఆక్రమాలు చేసుకోవడం. ఎవరు? మల్లారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి నేను చెప్పేది. మరో పక్కన అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి, ఆయనేమో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా మొన్న గెలవడం జరిగింది. అంతకంటే ముందు మామ చేసేటువంటి దందాలలో, మామ చేసేటువంటి అక్రమాలలో ఆయనే తెర వెనుక ఉండి ఈ వ్యవహారం అంతా నడిపేది. ఎవరెవరికి ఏ విధంగా సెటిల్మెంట్ చేయాలి, ఏ విధంగా ఎక్కడ కబ్జాలు పెట్టాలి, ఎక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయి, ఎక్కడ బఫర్ జోన్లో ఉన్నటువంటి ల్యాండ్లను ఏ విధంగా కబ్జా చేసుకోవాలి, ఏ విధంగా వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మర్రి రాజశేఖర్ రెడ్డి మరి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేసేది. అయితే ఇదే మల్కాజిగిరి ఎమ్మెల్యేకు ఈరోజు హైడ్రా అధికారులు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా ఈరోజు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయనకున్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలకి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఎందుకు నోటీసులు ఇవ్వడం జరిగింది? అక్కడ ఉన్నటువంటి కాలేజీలలో ఇప్పటికే గతంలో కూడా గత ఫిబ్రవరి, అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నటువంటి ఫిబ్రవరి ఏదైతే ఉందో గత 5-6 నెలల క్రితం మరి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరు? అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా గతంలో ఈ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేయడంతో పాటు ఈ యొక్క మల్కాజిగిరి ఎమ్మెల్యే అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి యొక్క ఇన్స్టిట్యూట్లని కొంత భాగాన్ని కూల్చివేయడం జరిగింది. దాంట్లో ఒక రేకుల షెడ్ను కూల్చివేయడం జరిగింది, మరో పక్కన పార్కు స్థలాన్ని, ఇంకొక పక్కన ప్లే గ్రౌండ్ని. వాటన్నిటి కూడా ప్రభుత్వం ముఖ్యంగా కలెక్టర్ వాళ్ళ యొక్క ఆధీనంలోకి తీసుకోనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ చిట్ట చివరికి ఏం చేయడం జరిగిందంటే మల్లారెడ్డి కానీ, ఎందుకంటే వీళ్ళకి అతి తెలివి ఎక్కువ ఉంటుంది కదా, ఇమ్మీడియట్గా హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో స్టే తీసుకురావడం, ఇది అప్పుడే కూల్చేసేది. ఇదంతా కూడా మొత్తం అంతా కూడా బఫర్ జోన్ పరిధిలోనే ఉంది. ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఏదైతే ఈ చెరువు పేరు చిన్నదామెర చెరువు. చిన్నదామెర చెరువులో ఉన్నటువంటి దరిదాపుగా 2 ఎకరాలకు పైన మొత్తం అంతా కూడా బఫర్ జోన్లోనే ఈ యొక్క కాలేజీలో కట్టడం జరిగింది. ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్, మరో పక్కన ఏరోనాటికల్, ఈ 2 కాలేజీ ఇదంతా కూడా దామెర చెరువు పరిధిలోనే ఉంది. ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఏరోనాటికల్ కాలేజీ మొత్తం అంతా కూడా ఇది మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీగా చెప్పబడతా ఉన్నటువంటి ఈ 2 కాలేజీలకి హైడ్రా అధికారులు ఈరోజు వెళ్ళి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒకవేళ కనుక 15 రోజులలో వివరణ ఇవ్వనట్టయితే ఉంటే వీటినన్నిటిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఒక పక్కన ఇప్పటికే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు
చెప్పినటువంటి అంశాలు కొన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఉంటే ఆయన మొన్న ఏమని చెప్పడం జరిగిందంటే చెరువులు కుంటలు బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ పరిధిలో కట్టినటువంటి విద్యా సంస్థలకి అకాడమిక్ ఇయర్ అంటే ఈ చదువుకున్నటువంటి ఇయర్ మార్చి ఏదైతే మార్చి ఏప్రిల్ మధ్యలో ఎకడమిక్ ఇయర్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా మినహాయింపు ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతలేదు. ఈ సంబంధించినటువంటి బఫర్ జోన్లో కట్టినటువంటి ఎఫ్టీఎల్లో కట్టినటువంటి వాటిపైన పూర్తి స్థాయిలో హైడ్రా విరుచుకుపడేటువంటి అవకాశం కనబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మల్లారెడ్డి యొక్క అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి విపరీతమైనటువంటి మరి ఏదైతే అక్రమమైనటువంటి కట్టడాలు చేయడం జరిగింది దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, ఇదంతా కూడా మొత్తం అంతా కూడా దుండిగల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇది దుండిగల్, ఇదంతా కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో దరిదాపుగా 20 మున్సిపాలిటీ ఉన్నాయి. ఇదంతా కూడా ఎక్కువగా ఏదైతే మేడ్చల్ ఆ మల్కాజిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి దరిదాపుగా చాలా మున్సిపాలిటీ ఉన్నాయి. దాంట్లో ఈ దుండిగల్ మున్సిపాలిటీలో ఈ యొక్క మర్రి రాజశేఖర్ రెడ్డి మరి అక్రమంగా బఫర్ జోన్ పరిధిలోకి వచ్చి ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చి అక్రమమైనటువంటి నిర్మాణాలను ప్రహార గోడతో పాటు పూర్తి స్థాయిలో 2 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ని ఆయన కబ్జా చేసుకొని ఆ బఫర్ జోన్లోకి వచ్చి ఏదైతే ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలను మరి అతిక్రమించి కట్టిందన్నటువంటిది ఒకటైతే తెలుస్తూ ఉంది. హైడ్రా మొన్న ఏర్పడినటువంటిది కేవలం నెల రోజులు అవుతా ఉంది హైడ్రా. కానీ హైడ్రా రాకముందుకే ఫిబ్రవరిలోనే కలెక్టర్ గౌతమ్ నోటీసులు ఇచ్చి కూల్చిందంటే వాళ్ళ యొక్క దోపిడీ కానీ వాళ్ళ యొక్క అక్రమాలు కానీ ఏ విధంగా ఉన్నాయో మనకు అంతా స్పష్టంగా దీన్ని చూస్తేనే అర్థమవుతా ఉన్నది. రెవెన్యూ అధికారులు మరొక పక్కన హైడ్రా అధికారులు కూడా ఒక పక్కన దానికి నోటీసులు ఇచ్చి 15 రోజులలో మాత్రం ఒకవేళ కనుక మీరు రిప్లై అయినట్టయితే ఉంటే తదుపరి చర్యలకు మేమంతా కూడా మరి ఎక్కడ కూడా వెనకాడమన్నటువంటి అంశాలను కూడా మరి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంకొక పక్కన మరి కాలేజీలు అయిపోయిన తర్వాత అకాడమిక్ ఇయర్ తర్వాత అది కూల్చివేస్తారంటే అట్లాంటిది ఏముండదు. దరిదాపుగా 15 రోజుల తర్వాత వాళ్ళ యొక్క కార్యాచరణని తీసుకున్నటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. హైడ్రాకు సంబంధించినటువంటి ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చాలా అక్రమమైనటువంటి కట్టడాలు ఉన్నాయి. ఆ కట్టడాలపైన హైడ్రా అధికారులు అయితే కుర్రగొలిపించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. చాలా కూడా ఏదైతే ఈ యొక్క యూనివర్సిటీల పైన మనం మొన్న ఒక ఎపిసోడ్ కూడా చేయడం జరిగింది. ఏంటి అక్కడ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీల గురించి. మల్లారెడ్డి కాలేజీలు ఒకవేళ కనుక చిన్న వర్షం పడ్డా కానీ అలా చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా ఈత కొట్టుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి. అంటే ఏ విధమైనటువంటి కబ్జాలు చేసిందనేది మనకు స్పష్టంగా దీన్ని చూస్తేనే అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక పక్కన మల్లారెడ్డి గతంలోనే ట్రై చేస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఏదో రకంగా మల్లారెడ్డి కానీ నా అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి పైన ప్రభుత్వం విరుచుకుపడుతుంది. ఇలా హైడ్రా లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు చేసినటువంటి ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ఈ కట్టడాలపైన రేవంత్ సర్కార్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందనేది మల్లారెడ్డి బాగా నమ్మిండు. అందుకోసమనే ఈ అంత తెర మీదకి రాకుండా ఉండేందుకు, ఈ అంత చర్చకు రాకుండా ఉండేందుకు మల్లారెడ్డి పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం జరిగింది. ఏమని చేయడం జరిగింది? ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పార్టీలో కలవాలి. ఏమని చెప్పడం జరిగింది? తొడలు కొట్టిండు ఈ పాల మల్లారెడ్డి, మెడలు ఉంచుతా అని చెప్పేసి అన్నాడు ఈ పూల మల్లారెడ్డి. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక పక్కన ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కానీ ఎక్కడ మల్లారెడ్డిని దగ్గర రానియలేదు. అంటే మల్లారెడ్డి చేసినటువంటి మామూలు దోపిడీ కాదు, మామూలు దందా కాదు, మామూలు అక్రమాలు కావు. ఈయన పార్టీలకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ కబ్జాల నుంచి తప్పించుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆయనను ఆహ్వానించలేదు. చివరికి చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వెళ్లేందుకు సిద్ధపడ్డాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు తెలుసు కదా, రాజకీయపరమైనటువంటి సంబంధాలు. కాబట్టి ఆయనతో చెప్పించేటువంటి ప్రయత్నం చేసిన చివరికి రేవంత్ రెడ్డి నో అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఊటిన రేవంత్ రెడ్డి దగ్గరికి, రేవంత్ రెడ్డి యొక్క అనుచరుడిగా పేరున్నటువంటి వేం నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం మరోసారి చేస్తూ ఉన్నాడు. గతంలో వేం నరేందర్ రెడ్డి దగ్గర కూడా పోవడం జరిగింది. అయ్యా మీ పార్టీలోకి వస్తాను, నేనే కాదు నా అల్లుడు మర్రి రాజశేఖర్ కూడా వస్తాడు, ఇద్దరం కలిసి మీ పార్టీలోకి వస్తాం, దయచేసి మా జోలికి రావద్దు అని చెప్పేసి విన్నవించుకున్నటువంటి ప్రయత్నం చేసినట్టుగా అప్పుడు చాలా వార్తలు రావడం. అదే నిజం. గేటు కాడికి పోయి కావలు కాయడం జరిగింది, గేటు కాడ వెయిట్ చేయడం జరిగింది. ఆయనకున్నటువంటి లాబింగ్ చేయనటువంటి లాబింగ్ ఏది లేదు, అంత లాబింగ్ చేయడం జరిగింది పార్టీలోకి వచ్చేందుకు. అంటే వీటి అన్నిటి కబ్జాల నుంచి తప్పించుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడైతే ఒక్కొక్కటి అక్రమాలంతా బయటపడతా ఉన్నాయి. మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇలా దుండిగల్ ప్రాంతంలో ఉన్నటువంటి కేవలం ఇంజనీరింగ్ కాలేజీ కాక
మళ్ళీ ఎంఎల్ ఆర్ఐటి ఈ సంబంధించినటువంటి కాలేజీలే కావు. ఇది కేవలం ఒక ప్రాంతంలో ఉన్నటువంటిది మాత్రమే, ఒక బఫర్ జోన్లో ఉన్నటువంటి, ఒక సర్వే నెంబర్లో ఉన్నటువంటి, ఒక చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి ఈ యొక్క కబ్జా కాదు. మిగతా చాలా చోట్ల మల్లారెడ్డికి మల్కాజ్గిరి మేడ్చల్ ప్రాంతంలో ఈ హైదరాబాద్ సరౌండింగ్లో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ దాదాపుగా 80% అన్ని కూడా బఫర్ జోన్లో చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్లలో కట్టినటువంటిదే. ఇక కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా బెదిరించి ఆయన పేరు మీద పట్టా చేసుకొని కట్టినటువంటి అవి వేరే. ఇంకా ఇవి మాత్రం ఒక 80% మొత్తం అంతా కూడా చెరువులు బఫర్ జోన్లో కట్టినటువంటి సంబంధించినటువంటి కనపడతా ఉన్నాయి. మరి దీనిపైన చర్యలు తీసుకునేందుకు హైడ్రా సిద్ధపడతా ఉంది. హైడ్రా అధికారులు సైతం కూడా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకునేందుకు హైడ్రా యొక్క బుల్డోజర్లని నెక్స్ట్ మల్లారెడ్డి యొక్క ఇన్స్టిట్యూట్ల పైన పడేందుకు సిద్ధపడతా ఉన్నారు. ఒకసారి చూద్దాం. మల్లారెడ్డికి సంబంధించినటువంటి దరిదాపుగా ఏదైతే మల్లారెడ్డి కనుక ఇన్స్టిట్యూట్లో కనుక చూసుకున్నట్టయితే ఉంటే చాలా కూడా మొత్తం అంతా కూడా నీటిలో తేలాడుతాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడతా ఉంది స్పష్టంగా. మొత్తం అంతా కూడా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ మొత్తం బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి. మొత్తం అన్నీ కూడా ఇగో మొత్తం చెరువులోనే ఉంటాయి. ఇది చెరువులో కట్టిన తర్వాత మొత్తం వర్షం నీళ్ళు మొత్తం అంతా జమ అయిన తర్వాత మొత్తం ఇక కాలేజ్ అంతా నీటిలో ఉండకపోతే ఏమవుతుంది? మొత్తం అంతా కూడా ఇదంతా చెరువే. ఈ చెరువులో ఉన్నటువంటి బఫర్ జోన్లో కట్టినటువంటి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు ఇట్లనే సేమ్ మల్లారెడ్డి అల్లుడు కూడా ఇట్లాంటి దందానే. మల్లారెడ్డికి సంబంధించిన అల్లుడు కాలేజీలు కూడా మొత్తం అంతా కూడా నీళ్ళలోనే తేలేటువంటి పరిస్థితి ఉంటుంది. చిన్న వానకు మొత్తం అంతా కూడా అవన్నీ కూడా ఒక చెరువును తలపించేటువంటిది బఫర్ జోన్లో. అంటే మొత్తం చెరువులోకి వెళ్ళి మరి చెరువులోనే వాళ్ళు మొత్తం అక్రమమైనటువంటి కట్టడాలను కట్టి పూర్తి స్థాయిలో అన్నిటిని కూడా మరి ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చూడడం జరిగింది. వర్షం వస్తే మొత్తం పూర్తి స్థాయిలో మల్లారెడ్డి కాలేజీ మొత్తం అంతా కూడా నీటిలోనే మునిగిగో మొత్తం అంతా ఇగో ఇట్లా ఉంటుంది మల్లారెడ్డి కాలేజీలు. ఇవన్నీ అయ్యే మల్లారెడ్డి కాలేజీ కూల్చాలని చెప్పేసి ఇప్పుడు ఇది ఒక్కసారి కాదు, వచ్చినటువంటి ఫిర్యాదులు మామూలు ఫిర్యాదులు కాదు. ఇగో ఇక్కడ కూడా కనబడతా ఉంది. అందరూ కూడా జేసీబీలల్లా మల్లారెడ్డి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులంతా వర్షం వస్తే ఇగో జేసీబీలు పెద్ద పెద్ద ట్రాక్టర్లతోటి బయటికి రావాలి అక్కడి నుంచి. అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లు ఏ విధంగా దోపిడికి పాల్పడ్డాయి, మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అంతా ఏ విధమైనటువంటి బఫర్ జోన్లో కట్టుకున్నది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఇందుకోసమని తీసుకొచ్చినటువంటిదే ఈ యొక్క చెరువులను, ఈ యొక్క నాలాలని, ఈ కబ్జా చేసుకున్నటువంటి కబ్జా రాయిల నుంచి విముక్తి కలిగించేందుకే హైడ్రాని తీసుకురావడం జరిగింది. హైడ్రా పూర్తి స్థాయిలో దీనిపైనే చర్యలు తీసుకోబోతా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకా హైడ్రా పరిధిలోకి వచ్చేటువంటి అయ్యాల మల్లారెడ్డి కానీ, మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అల్లుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి కానీ, మేడ్చల్ మల్కాజ్గిరి సైతం ఇది అంతా కూడా హైడ్రా పరిధిలోకి వచ్చేటువంటి ఆ గ్రామాలు మున్సిపాలిటీలే. కాబట్టి రేపు పక్కాగా ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ యొక్క సంబంధించినటువంటి ఆ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లు, మల్లారెడ్డి అల్లుడు ఇన్స్టిట్యూట్ల పైన మరి రేపు హైడ్రా బుల్డోజర్లన్నీ కూడా వాటిని నేలమట్టం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. చాలామంది కూడా ఇప్పుడు కూడా మేడ్చల్ మల్కాజ్గిరి కాదు, రాష్ట్రంలో మల్లారెడ్డి దోపిడీ కానీ, మల్లారెడ్డి కామెడీ కానీ, మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈ భూ దోపిడీ ఇదంతా కూడా అందరికీ తెలుసు జనాలకంతా. ఆ స్థానికులైతే మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి చాలామంది స్థానికులు మల్లారెడ్డి పైన అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఈ కబ్జాల గురించి. కానీ ఎక్కడ కూడా చర్యలు లేవు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఉండేది, ప్రభుత్వ అధికారులు వాళ్ళే ఉండేది, మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళే ఉండేది, అంతా ఉన్నారు. కాబట్టి ఇన్ని రోజులు మల్లారెడ్డి బయటికి రాలేదు, తెర వెనుకనే ఉన్నాయి, కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత వీటినన్నిటి కూడా తొవ్వేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇలా మల్లారెడ్డి అల్లునికి సంబంధించినటువంటి కాలేజీలకి నోటీసులు ఇవ్వడంతో పాటు 15 రోజులలో వివరణ ఇవ్వాలి. ఒకవేళ కనుక వివరణ ఇవ్వనట్టయితే ఉంటే పూర్తి స్థాయిలో దాన్ని కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ నోటీసులో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఒక 15 రోజుల వరకు మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆయన ఇన్స్టిట్యూట్తో పాటు మల్లారెడ్డి అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు ఎంఎల్ఆర్ ఐటీ కాలేజీలని వీటన్నిటి కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. హైడ్రా ఆ విధమైనటువంటి చర్యలు తీసుకునేందుకే ఒక పక్కన నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న కూడా 1-2 నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏది అక్కడ ఉన్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్కి సైతం కూడా ఏదైతే ఇరిగేషన్ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళు నిన్న కొలతలు తీసుకొని మార్కింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అక్కడ ఏదైతే హైకోర్టుకు వెళ్ళినా వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ప్రభుత్వ నిబంధనలను కనుక ఉల్లంఘించినట్టయితే మీరు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇచ్చింది అందుకే.
వీళ్ళకి నోటీసులు ఇచ్చేది ఎందుకు? మేము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది, వీళ్ళు ఏం స్పందించలేదు కదా, ఎట్లా స్పందిస్తారు? వీళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉంటాయి? అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు వీళ్ళు స్పందించేటువంటి ఆస్కారం ఉండదు. కేవలం తాత్కాలికంగా ఉపశమనం కోసం వీళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తారు. రేపు ఒకవేళ కనుక హైకోర్టు కనుక హైడ్రాను రమ్మన్నా కానీ హైడ్రా అధికారులు వాళ్ళకు వివరణ ఇచ్చుకునేందుకు వీలుగా వీళ్ళు ముందుగానే నోటీసులు ఇచ్చి వాటినన్నిటి కూడా కూల్చివేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చూద్దాం మరి హైడ్రా మల్లారెడ్డి కానీ మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో కూల్చడం మరి ఎన్ని రోజులు పడుతుంది? నోటీసులు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులలో ఇది పూర్తి చేస్తారు? ఏదేమైనా మల్లారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అల్లూరి యూనివర్సిటీలు పక్కాగా చాలా అంటే బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు లీగల్గా కట్టుకున్నటువంటి వాటికి జోలికి పోరు. కానీ ఇదేదైతే అక్రమంగా కట్టుకున్నటువంటి కట్టడాలపైన ఖచ్చితంగా హైడ్రా మాత్రం రేపో మాపో హైడ్రా బుల్డోజర్లందరూ కూడా ఆ వైపు దూసుకుపోయేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.